ఎవరి అలవాట్లు అభిప్రాయాలు వారివి. కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏమిటో జీవితం ఇలా అయిపోయింది అనుకుంటాం. దానికి బాధ్యులెవరు? మనమే చేసుకున్నాం. మీ ఇంట్లో మీరు భార్యాపిల్లలతో కలిసి ఉండండి. గంజి నీళ్లల్లో ఉల్లిపాయ నంచుకొని తిన్నా పర్వాలేదు. అప్పు చేయొద్దు. మనిషికి ఇంతకు మించిన జీవితం లేదు కదా. అలాగే మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరు? ఇదే ప్రశ్నను యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యనో భర్తనో పిల్లలు అనో పేరు ప్రతిష్టను అనో సమాధానం చెబుతారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు, అలా ఉంటారనుకోవటం భ్రమ. అన్ని రకాల అనుబంధాల్లోనూ ఎవరి అవసరాలు వారుకుంటాయి. అందుచేత మనిషికి జీవితాంతం నిజంగా తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి కాదు అని చెప్పాడు. ప్రపంచంలో తెలివైన వారెవరైనా అంగీకరించకుండా ఉంటారా?